ఈ ప్రాక్టికల్ వెయిటేజ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మనకి ప్రాక్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. సో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో మీకు 3 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ కి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయని మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే రికార్డు, ప్రాజెక్ట్, వైవా, సో ఇలా డిఫరెంట్ గా మనకి కెమిస్ట్రీలో ఉన్నాయి. సో వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. జనరల్ గా మీకు కెమిస్ట్రీలో అయితే 3 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే సాల్ట్ అనాలిసిస్. ఈ సాల్ట్ అనాలిసిస్ కి మీకు 10 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 10 మార్క్స్ ఏంటంటే మీకు ఇచ్చిన సాల్ట్ లో క్యాటియాన్ అండ్ యానియాన్, సో రెండింటిని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి కన్ఫర్మ్ గా. ఓకేనా. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఓకేనండి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్